నమస్తే అండి. రోజు గారు నమస్తే. లక్ష్మి నీకు కూడా నమస్తే. నీకు కూడా నమస్తే. ప్రతి స్కిట్ లో అందరూ గెస్ట్ ఎంట్రీ వస్తున్నారు సార్. సో మన టీమ్ లో కూడా పెద్ద గెస్ట్లు ఇద్దరు పిలిచాను సార్. ఒకటి మెగాస్టార్, 2 పవర్ స్టార్, ఇద్దరు పిలిచాను సార్. వాళ్ళు చెప్పా అలాగా జబర్దస్త్ లో కొంచెం స్కిట్ కి ఎంట్రీ అడిగితే కొంచెం చూసుకొని చెప్తారా అన్నారు. కానీ మీ గురించి చెప్పా, బాబు గారు చాలా మిస్ అవుతున్నారు అంటే తమ్ముడు కోసం వస్తామని చెప్పన్నారు సార్. షాకింగ్ ఉంది నాకు. సాంగ్ ప్లీజ్. తమ్ముడు షాకింగ్ ఉంది. ఎప్పుడు వచ్చారనే? నాకే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది తమ్ముడు. తమ్ముడు ఎక్కడ? తమ్ముడు కొంచెం దూరంగా ఉన్నాడు, అడ్జస్ట్ అనిపిస్తుంది కానీ కొంచెం మళ్ళీ వస్తుంది తమ్ముడు. వెళ్తే దొరికిపోతారు. 25,000 గెలిచి 6 నెలలు అయింది తెలుసు కదా. అరే సీను ఆల్మోస్ట్ అందరూ నమ్మేశారు రా సీను. అరే సుధీర్ నువ్వు కూడా బాగా చేసావు. అందరికి డౌట్ వచ్చింది నువ్వు చేయడం వల్ల. అందుకే డౌట్ రాకుండా నేను సెట్ చేసా. ఏం సెట్ చేసావు? నేనే పవన్ కళ్యాణ్ బోర్డు రాసుకుంటే జడ్జెస్ ఇద్దరు నెంబర్ అనుకో 25,000 సమానం పంచుకుందాం. నాకు 15, మీ ఇద్దరికి 5. సమానంగా పంచుకుందాం. ఓకేనా? నువ్వు మాత్రం ఎక్కువ యాక్ట్ చేసి దొరికిపోతున్నావు. నువ్వు జాగ్రత్తగా నేను మేనేజ్ చేస్తారా? నువ్వే లిప్సింగ్ ఇచ్చి నీ వాయిస్ చెప్పేస్తాను. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చాలా షాకింగ్ గా ఉంది ఇద్దరే వచ్చేయటం. అసలు తమ్ముడు చెప్పాలని నిజంగా నాకు కూడా ఇంచుమించు అలాంటి అనుభూతి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను హాల్లో కూర్చొని అలా టీవీలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టుకుంటూ చాలా ఆహ్లాదకరంగా చాలా సంతృప్తిగా నవ్వుకుంటూ ఉంటాను. ఈ రోజు ఇక్కడ రావడం కూడాను నిజంగా అది యాదృచ్ఛికం అనాలా లేకపోతే అది ఆ పైవాడు రాసి పెట్టాను నిజంగా. అదే కళ్యాణ్ టెన్షన్ పడుతున్నావా? లేదనే యాక్చువల్ గా నాకు చాలా సార్లు ఇక్కడ రావాలనిపించింది. మీకు తెలుసు నాకు చాలా సిగ్గు మొహమాటం అని చెప్పి. ఎందుకంటే తమ్ముడు సిగ్గు మొహమాటం తమ్ముడు మనం ఇవన్నీ పడుచుకోవాలి, మంచిగా ఉండాలి. చాలా బాగా చెప్పాను నిజంగా. ఓకే ఓకే రిలాక్స్ వచ్చాయి. ఇంకా టెన్షన్ పడబాకు. మన రామ్ ప్రసాద్ మనోడే బాగానే చేపిస్తాడు. అవును. ఇకపోతే రోజా ముగ్గురు మనగాల్లో ఆ గ్లామర్ ఆ చరిష్మా ఎలా అవుతుందో ఇప్పటికీ అలా మెయింటైన్ చేయడం అంటే నాట్ జోక్. సార్ మీరేం మాడతారంటే మేడం సార్ మీ ఇద్దరు అక్కడ జడ్జిమెంట్ సీట్ లో కూర్చొని నిజంగా చాలా నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మీ నవ్వు నిజంగా కోట్లు చాలు. కిట్ మీరు చూసి ఉంటారు. మన గెటప్ సీన్ తెలుసు కదండి, చాలా గెటప్ వేస్తుంటాడు. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు నిజంగా. లేదనే ఆడు అంటాం కానీ ఆడు వేస్ట్ ఫెలో. అదేంటి తమ్ముడు మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వాడు యూజ్ చేసుకోకపోతే ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. అది అప్పుడు చెప్పాను కానీ అన్నయ్య నీకు అబద్ధం చెప్పలేం కదా అన్నయ్య. అంటే గెటప్స్ నిజంగా విలక్షణ నటుడు అని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఎరగదీసాలి ఎవరికి డౌట్ రాడు. తమ్ముడు రోజయ్య గారు మీ స్కిట్ లో కనుక ఏమైనా మిస్టేక్లు జరిగితే కనుక పెద్ద మనసు చేసుకుని కొంచెం మార్కుల విషయం నువ్వే చేస్తుంటే ఎందుకంటావా? మీకు మేమన్నా చెప్పగలమా? అంటే 25,000 చాలా అవసరం ఉన్నాయి వాడికి. 25,000 మనకే వచ్చేలాగా మీరు ఏదైనా ఇది అంటే కొంచెం ఇక్కడ జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటదనే. మరి ఎవరో చేస్తే వేరే కానీ మాట్లాడితే కళ్యాణ్ మాట్లాడట్లా. మీరు ఏదో చేస్తే మాట్లాడు తమ్ముడు దొరికిపోతాం. ఏం కావాలి నీకు? సీను తిప్పటి గడప చేసి గుర్తుందా మీకు? తిప్పటి గడప చాలా బాగుంటది. అది మీరు చేయగలరా సార్? ఏం మాట్లాడతావు ఇప్పుడు చూడు చేస్తాను. ఎప్పుడు వచ్చేది తెలీదా? బాగా చేసావు. అంటే సీన్ గడక చాలా బెటర్ చేసావు. ఇప్పుడు అర్థమవుతుంది సీన్ గడ ఎంత వరస్ట్ గా యాక్ట్ చేస్తాడు. ఇవన్నీ పట్టించుకుంటే 25,000 పోతాయి. అంటే అడిగి ఈ రేంజ్ లేదనే వాడికి ఇంతకాలం ఎక్కడ చెట్లు లేని చోట రావున చెట్లాగా అయిపోయాడు. తమ్ముడు ఆ అత్తరుని దాని క్లైమాక్స్ లో అద్భుతంగా అసలు నిజంగా నటన చూసుకుంటే కనుక చాలా అద్భుతంగా చేసావు. ఒకసారి మా అందరి కోసం వచ్చి దానికి ఇప్పుడు సూట్ కేసు కావాలని అది లేదు కదా. సూట్ కేసు లేకపోయినా పర్లేదు. 25,000 కోసం చేయాలి తప్పదు. చెయ్యి.
బాగా చేస్తారు తమ్ముడు నాకు. తమ్ముడు చెమటలు ఎందుకు ఆ బుజ్జి తండ్రి ఏంటత్త ఇది? ఆ రోజు మామయ్య ఏం చేస్తాడు, ఈరోజు నేను కూడా అదే చేస్తా. నేను చేసిన తప్పైతే మామయ్య చేసిన తప్పే. చేదోడు సంపాదించే ప్రతి రూపాయలోని ఒక పావలా నీ పేరు మీద పక్కన పెడతా. నువ్వు అను కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా ఉంటే చూసుకునే బాధ్యత మాది. భలే చేసాడు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు బాగా చేశారంట ఆ సీన్ లో. అదే నేనే కదా చేసింది. చాలా బాగుంది సార్. పెద్ద ఫ్యాన్ సార్. గెటప్ సీన్ కూడా ఇచ్చాడు, గట్టి నొక్కేసాడు దద్దుడు. మా జబర్దస్త్ సుడిగా సుధీర్ సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్. మీలానే చేస్తారు సార్. నాకు తెలుసు సుధీర్ నాతో పాటు సర్దార్ చేశాడు, చాలా మంచి వ్యక్తి. ఆడు పెద్ద బ్యావకూఫ్ కళ్యాణ్ బాబు. లేచా బాగా చేస్తారు సార్ సుధీర్. లేదు కళ్యాణ్ బాబు నా మాట. అవును తమ్ముడు నేను కూడా విన్నాను ఈ మాట. ఎందుకంటే జబర్దస్త్ లో ఆడి పేరు ఆడి తప్ప చేసేదంతా గెటప్ సీన్ కూడా రాంప్రసాద్ గారు. అవినాష్ సార్. అవినాష్ గారు అరే నువ్వు పక్క వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు సీన్ వెళ్ళిపో. రాంప్రసాద్ ఒక్కడే బాగా చేస్తాడు. సుధీర్ గాడు విగ్రహం, ఆ సీన్ గాడు ఓవర్ యాక్షన్. సో మీ ఇద్దరు అన్నయ్య సీన్ గాడిని టోటల్ గా డిస్కరేజ్ చేయి. తమ్ముడు గెటప్ సీన్ ఒకసారి ఆలోచించు. వాడు అసలు వాడి గురించి మాట్లాడితే వేస్ట్. ఆ సుధీర్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు వాడు ఎదవా, నేను మాట్లాడతాను. వాడితో మాట్లాడద్దు నువ్వు. నేను చెప్తున్నాను ఆడిని ఇక్కడే ఎప్పుడు జబర్దస్త్ నేనే కొడతానండి. ఇంకా తెలుసా నీకు పెళ్లి కాలేదు, ప్రాబ్లం ఉందంట. ఆడు ముద్దెడితే సెప్టిక్ అవుతుందంట, అదేవో చెప్తారు బయట. జడ్జెస్ ఎన్న క్యాట్ లోంచి బయట రాదు, 25,000 వెళ్ళిపోద్ది. చెప్పేస్తారా నేను కాదని చెప్పొద్దు. అప్పుడు 25,000 ముందు చెక్ 25,000 కావాలరా చెక్ వచ్చిన రూమ్ కి మాట్లాడతాను. తమ్ముడు నేను 150 లో కూడా సినిమాలో గెటప్ సీన్ పెట్టించాను. వాళ్ళ తర్వాత 2 సినిమాలు అని తెలిసింది వాళ్ళ సన్నాస్ గాళ్ళని. గెటప్ సీన్ గాడికి ఆడెవడు సుడిగా సుధీర్ గాడు తమ్ముడు, వాడికి మాత్రం అసలు నీ దాంట్లో కదా ఏ పిక్చర్ ఈ పిక్చర్. నేను యూట్యూబ్ లో కూడా చూస్తుంటా సుధీర్ పబ్లిసిటీ సుధీర్ రష్మి ఊరికి ఆడ గ్లామర్ పెంచుకుంటా పాప అమ్మాయిని అలా వాడుతున్నారు. కానీ యాక్చువల్ గా అమ్మాయి లైఫ్ సెపరేట్. ఎంత నువ్వే రాసావా? ఇవన్నీ చెప్పలేదండి నాకు ప్రాక్టీస్ లేదే. లేదు అసలు. మీరు ఏం చేయబోతున్నారు అన్న ఇప్పుడు తమ్ముడు? ఇంత చెప్పాక ఏం చేయనిచ్చారని మొత్తం అన్ని ఆగిపోయాయి, లాకులన్నీ అయిపోయినాయా? అన్న రాంప్రసాద్ చెప్పరా. అది ఖమ్మంలో ఈవెంట్ వచ్చిందన్న, నువ్వు నేను కార్తీక్ ముగ్గురు వెళ్ళిపోతున్నా. మా సీన్ గారు సుధీర్ గారు ఏమారు? బొక్క ఆన్లైన్ ఈవెంట్ అన్న, వాళ్ళ పేరు చెప్తే వద్దంటున్నారు. గెటప్ సీన్ గారు ఏదో 2-3 సినిమాలు చేసుకుని జబర్దస్త్ చేసుకున్నాడు. వాడికి మరీ అవసరం ఏంటుంది, ఈవెంట్ చెప్పచ్చు కదా వాడికి. అన్నయ్య నీకు తెలియదు, వాడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఆడు ఒక గొట్టంగాడు సీన్ గాడు, దయచేసి వాడిని ఎంకరేజ్ చేయకు నువ్వు. చిరంజీవి గారు అన్నయ్య నా బాబు గారు మొత్తం ఆ పక్క నుంచి ముళ్ళు ఈ పక్క నుంచి ముళ్ళు కూర్చుంటే ఏ ముళ్ళుకి ఎవడ రియాక్ట్ అర్థం కావట్లేదు. లోపల సతమతం అయిపోయి చచ్చిపోతాను. పక్కలో ఇప్పుడే ఏమిటో తెలియ బయలుదేరు వెళ్ళిపో. దగ్గర రావద్దు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఒక్కసారి. ఇక్కడ దండేసాడు, ఇక్కడ ఒక్కసారి మాట్లాడతాను. 150 రోడ్ల సినిమాలో నాకు అవకాశం ఏంటి సార్? ఆల్రెడీ గెటప్ సీన్ ఇచ్చావా? ఇవ్వలేదులే, చెప్పేసా. సార్ ఈసారి మాకు ఏంటి సార్? ఇచ్చారు, నాకు ఇచ్చారు గెటప్ ఆఫర్ ఇచ్చారు నాకు. శివ గారు చెప్పండి. కొరడాల్సి తమ్ముడు అన్నయ్య మీరు నా పర్సనల్. ఓకే 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 డన్. శివ గారు చెప్తున్నారు అంటే ఈ గెటప్ సుధీర్ ఈ బ్యాచ్ మొత్తాన్ని నిషేధిస్తే బాగుంటది ఇండస్ట్రీ నుంచి అనేది టాపిక్ వచ్చింది. ఏంటి ఏం చేశారు రాంప్రసాద్ ఇద్దరు ఎదవలిద్దరు? సార్ మీకు దూరం నుంచి అర్థం కాలేదు కదా సార్. మై గాడ్ గెటప్ సీన్ సార్. కానీ నేను కూడా జోక్ చెప్పింది సార్. యాక్చువల్ మీ గురించి అంటే చెప్పాలి సార్. ఒకసారి ఫోన్ చేసి మాకు సార్ నేను చెప్తాలే సార్. నేను చెప్తాను. థ్యాంక్స్ సార్. తొందరగా ఇంకా ఉంది, ఇంకా అవ్వాలా మనకి.
ఈ అబ్బా మీరు మీ యాక్టింగ్ ఏమనుకున్నారా మీరు? చెప్తా ఇప్పుడే అందరికి సార్, 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 చెప్పేశాను. సార్, సార్,